బండి సంజయ్ గారు ఇప్పటికి కూడా కేంద్ర మంత్రిని మర్చిపోతారు అని మాట్లాడటం. ఎందుకు ఇస్తారండి? పెద్దమ్మ తల్లి గుడి భూమిని ఎంఐఎంకి ఎందుకు ఇస్తారు? ఆరోపణ చేస్తే కూడా కొంత పస ఉండాలి, అర్థం ఉండాలి. ఏది పడితే అది కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడతారు? అసలు సమాజంలో దేవుళ్ళ భూములు ఎంఐఎంకి ఇవ్వడం కానీ మస్జిద్ల భూములు ఆర్ఎస్కి ఇవ్వడం కానీ సాధ్యమవుతుందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చట్టం తెలియక మాట్లాడుతున్నా, చట్టం తెలిసి మాట్లాడుతున్నాడా? పెద్దమ్మ తల్లి గుడి ఆనాడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ సిఎల్పి నాయకులు చేసినటువంటి మంత్రి, ఒక మాజీ మంత్రి డెవలప్ చేసినట్టు గుడి. అదొక దేవాలయానికి సంబంధించినటువంటి భూమి వేరెవరికో ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగ్గదు. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూసినటువంటి పార్టీ. ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు టెన్షన్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మతాల పద్యన విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మేము కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్నాను, నేను కరీంనగర్కి ఫలానా ప్రాజెక్టు తెచ్చాను, కరీంనగర్కి ఫలానా ఇండస్ట్రీ తెచ్చాను, తెలంగాణ రాష్ట్రానికి ఫలానా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చానని చెప్పుకునే స్థాయిలో ఉన్నారా ఇప్పుడు? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా అవి మాట్లాడకుండా ప్రొద్దున లేస్తే దేవుళ్ళు, కులాలు, మతాలు ఇది మానుకుంటే మంచిది. కొత్త జనరేషన్ దీనికి వారు ధ్యాస పెట్టట్లే. కొత్త తరమంతా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, మా జీవన సరళి, జీవన పరిమాణాలు ఎలా మారుస్తారని ఆలోచిస్తారు తప్ప ఈ మతాలు, కులాల పిచ్చిలో పడరు. వచ్చే జనరేషన్ కన్నా మనం తగిన సమాచారం ఇస్తే మంచిదని ఏదో పలుకుతాం. ఏమి అవన్నీ తప్పుడు. ఇది ఎంఐఎం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎంకు ఉన్నటువంటి శాసనసభ్యులు మాకు మద్దతుగా ఉన్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల సంతృప్తిగా ఉన్నారు. దాంట్లో భాగంగానే అనుకోకుండా ఎంఐఎం వస్తుందని ఓవైసీ గారికి నవీన్ గారు తారసపడ్డప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. యువకుడిగా ఆయన్ని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవాళ సిపిఐ పార్టీ మాకు మద్దతు ఇస్తూ ఉంది, సిపిఎం కూడా మద్దతు ఇచ్చడానికి ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పడం జరిగింది. ఇవాళ మతవాద శక్తుల్ని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. జూబ్లీహిల్స్ ఒక అవకాశం. ఇది ప్రొద్దున లేస్తే దేశ భవిష్యత్తుని యువతరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆలోచన అసలు ఏమి చేయకుండా ఇప్పటికి కూడా మతము, కులము అనే మాటలు కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మానుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ కళ్ళకు కనపడతలేదేమో. కాంగ్రెస్ బీఫామ్ నిన్న నేనే ఇచ్చాను. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండొచ్చు, అంత మాత్రం ఎంఐఎం పెడితే ఎట్లా అవుతాడు? గతంలో ఒక పార్టీ వ్యక్తులు ఇంకో పార్టీకి వస్తారు. ఇక్కడ మా పార్టీలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ కూడా చిన్న పిల్లల్ని మభ్యపెట్టే మాటలు. ఓటు హక్కు వచ్చి 18 సంవత్సరాలు నిండిన యువకులు అందరూ కూడా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న మాటలకి మోసపోరు. వారికి కావాల్సింది వారి భవిష్యత్తు, వారికి కావాల్సింది ఆ నియోజకవర్గ అభివృద్ధి. అది చేసే స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఆ ఆలోచన కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. కాబట్టి యువకుల నుంచి మొదలు పెద్దలు, మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటుంది. ఇలా పెద్దలు కోదండరామ్ గారి సేవలు శాసన మండలిలో అవసరం కాబట్టే వారిని శాసన మండలికి అవకాశం జరిగింది. ఎవరు అడ్డు తలిగారో, ఏ రకంగా అడ్డు తలుగుతారో నీకు తెలుసు.
అదే కాకుండా మేము గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే కార్పొరేషన్ బోర్డులో కూడా కోదండరామ్ గారు ఇచ్చే లిస్టుకు ప్రాధాన్యత ఉంటుంది. వారికి కూడా అవకాశం కలగజేస్తాం. సిపిఐకి మాట ఇచ్చాం కాబట్టి కౌన్సిల్లో ఒక సీట్ ఇచ్చాం, మీరు చూశారు. వెనక ముందు మేము ఇచ్చిన మాట పరిపూర్ణంగా నిలబెట్టుకుంటాం, దాంట్లో ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టేటువంటి పార్టీ. సోనియా గాంధీ మాట ఇచ్చారు కాబట్టి తెలంగాణ అయింది. ఇవాళ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇస్తే కొద్ది వెనక ముందైనా పరిపూర్ణంగా ఆ మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు, ప్రచారం నడుస్తూ ఉంది. రేపటి నుంచి, నిన్న దీపావళి పండుగ, రేపటి నుంచి ముమ్మరంగా ప్రచారం ఉంటుంది. థ్యాంక్ యూ.